నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దక్షిణ భారత సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లు అనేవి ఎప్పటికీ అజరామరం. దాంట్లో సంగీత దర్శకుడు ఇళయరాజా గారు అలాగే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ అంటే ఎవరైనా సరే అదరహో అనాల్సిందే. దశాబ్దాల పాటు కొనసాగిన వీరి స్నేహము ఒక అంశం నేపథ్యంలో వచ్చిన గ్యాపు అలాగే ఉండిపోయి మన బాలసుబ్రహ్మణ్యం గారు కాలం చేశారు. ఇంతటి అజరామరమైన పాటలను ఆయన సంగీత దర్శకత్వంలో బాలు గారు పాడి ఎంత అత్యద్భుతంగా మనకు వినిపించారో మనందరికీ తెలిసిందే. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ను అంటే పూడ్చడానికి ఎవరు ప్రయత్నించలేదా? ప్రయత్నించినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం మళ్ళా కుదరలేదా? ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. ఎందుకు తొలినాళ్ళలో అంత అత్యద్భుత స్నేహబంధం ఉండి చివరి ఇంకా ఈ చనిపోయే ముందు అంటే ఆల్మోస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు కోవిడ్లో కాలం చేస్తారని అదే 5-6 years నుంచి ఈయన ఎక్కడ పాటలు పాడినా నన్ను పర్మిషన్ అడగలేదనడం కానీ, నాకు చెప్పలేదనడం కానీ ఇలాంటివి చాలా కనిపించాయి. అసలు ఏంటి వాస్తవంగా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం? ఇది 2013లో జరిగింది. చాలామందికి తెలియదు ఈ విషయం. 2013లో ఏమైందంటే, ఇవాళ మన ఐ డ్రీమ్ సంస్థ ఏదైతే ఉందో, ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి గారు మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక 10 కార్యక్రమాలు, 10 కాన్సర్ట్స్, ఇళయరాజా గారి కాన్సర్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇన్విటేషన్ డిజైన్ జరుగుతుండగా కూడా మన ధని ఏలే గారు డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ కార్డ్ అన్నమాట. ఇళయరాజా గారి సారథ్యంలో ఆయన సంగీతం చేసినటువంటి పాటలలో పాటలు పాడటానికి తెలుగు, తమిళ, మలయాళం, ఇట్లా కన్నడ అన్ని భాషల్లో ఆయన చేసిన పాటలు పాడటానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నాగూర్ బాబు గారు, యేసుదాస్ గారు, చిత్ర గారు అసలు ఎవరు వెళ్ళలేదో చెప్పడం కష్టం. వీళ్ళతో పాటు మరికొంతమంది ఔత్సాహిక గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. 2013లో ఈ కార్యక్రమం ఏంటంటే 10 కేంద్రాలలో అంటే 10 స్టేషన్స్లో ప్రోగ్రాం కాబట్టి ఇళయరాజా గారు అప్పటికి ఆయన తీసుకునేటటువంటి పారితోషికం అంటే ఆయన మొత్తం ఆయన బృందంతో కలిపి పారితోషికం తీసుకుంటారు. గాయకులు అన్నీ వేరుగా మాట్లాడుకోవాలన్నమాట. అవి కాకుండా మనకి ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ మళ్ళీ వెహికల్స్ కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అదనం. 2 కార్యక్రమాలకి ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు, చిత్ర గారు అందరూ కలిసి పాలుపంచుకున్నారు, పాడారు. చాలా గొప్పగా ఆ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాలని రూపొందించి విజయవంతం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే 3వ కార్యక్రమం అంటే 3rd కాన్సర్ట్ దగ్గర నుంచి ఈ 2 కాన్సర్ట్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసేయాలి. ఇండియాకి వచ్చేసిన తర్వాత 3rd కాన్సర్ట్ నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ స్టేషన్లో ఉంటుందో మళ్ళీ తిరిగి షెడ్యూల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేశారు. అయిపోయిన తర్వాత ఏంటంటే 3rd కాన్సర్ట్ నుంచి ఇళయరాజా గారు అసలు ప్రోగ్రాంలో లేరు అనమాట. మీకు అర్థమవుతుంది కదా, ప్రోగ్రాంలో లేరు. 3rd కాన్సర్ట్ దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. అది ఇళయరాజా గారికి తెలిసిన తర్వాత ఇళయరాజా గారు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇళయరాజా గారు కమ్యూనికేట్ అయితే అవన్నీ కూడా బాలు గారు, చిత్ర గారు వీళ్ళు పాడిన పాటలే కదండి, కాబట్టి వాళ్ళు మిగతా ఆర్కెస్ట్రాతో, బాలుగారు ఏంటంటే ఆయనకు ఆర్కెస్ట్రా ఉంటుంది, ఆయనతో పాటు వచ్చేటటువంటి ఆర్కెస్ట్రా రెగ్యులర్గా బాలుగారు నంబర్ ఆఫ్ టైమ్స్ కాన్సర్ట్స్ చేశారు యూఎస్కి వెళ్ళి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఆ పాటలు పాడేస్తున్నారు. ఇళయరాజా గారికి తెలిసి ఇళయరాజా గారికి అక్కడ ఇళయరాజా గారు మనస్తాపం చెంది అప్పుడు ఇళయరాజా గారు ఏంటంటే నా పాట ఏదైనా సరే పాడాలనుకుంటే నా అనుమతి తీసుకోవాలనేటటువంటి ఆయన న్యాయ పరిధిలో ఆయన న్యాయసమ్మతమైనటువంటి ఒక నోటీస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పంపించడం అప్పట్లో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏంటంటే ఇళయరాజా గారి పాటలకు సంబంధించి మనకు వెల్లువెత్తుతున్నటువంటి ఎప్పుడు ఆయన పాట వినియోగించుకోవాలన్నా ఆయన అనుమతి ఉండాలి అనేటటువంటి చర్చ ఒకటి జరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, గతంలో మా చిన్నతనంలో అంటే ఎకో అనేసి ఆడియో క్యాసెట్ కంపెనీ అనేది ఇళయరాజా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడేది. ఆ కంపెనీయే పాటలు, క్యాసెట్లు విడుదల చేసేది. ఇళయరాజా గారి పారితోషికంతో పాటు ఈ రైట్స్ కూడా ఇళయరాజా గారివి. అలా అయితేనే
ఆ నిర్మాతకి ఇళయరాజా గారు సినిమా చేసేవారు. ఈ నిబంధనకి ఇలా నిర్మాత ఒప్పుకుంటేనే అనేది ఖచ్చితంగా అగ్రిమెంట్లో ఆ క్లాజ్ని ఆయన పొందుపరిచేవారు. నేను మీకు సినిమా కేవలం నా పారితోషికం కోసం మాత్రమే కాకుండా నా పారితోషికంతో పాటు నా పాటల మీద, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద రైట్స్ మొత్తం నావే అని చెప్పి ఇళయరాజా గారు రాయించుకున్న తర్వాతే ఆ సినిమాకి ఆయన సంగీతం చేసేవారు. ఓకే. ఇది ఆ నిర్మాతలందరికీ కూడా తెలుసు. ఆయనతో పాటలు చేయించుకున్న, సంగీతం చేయించుకున్న నిర్మాతలందరికీ ఈ విషయం తెలుసు. మన తెలుగు సినిమా, తమిళ సినిమా ఉంది, తమిళంలో ఆయన చేశారు. చేసిన తర్వాత తమిళం నుంచి తెలుగుకి డబ్ చేయాలి సినిమా. తెలుగుకి డబ్ చేయాలన్నప్పుడు ట్రాక్స్ అవే అనమాట. పాట మారుతుంది కదా, భాష మారినప్పుడు పాట మారుతుంది. మళ్ళీ తెలుగు గాయకులు వచ్చి ట్రాక్స్కి అనుగుణంగా పాడాలి. తెలుగులోకి వెళుతున్నప్పుడు మళ్ళీ ఆ రైట్స్ కూడా ఇళయరాజా గారికి వెళతాయన్నమాట. ఇట్లాంటి ఒక పద్ధతి ఆయనకైనా పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు 2 లక్షల రూపాయలు అప్పట్లో రాజ్కోటి గారికి 2 లక్షలు పారితోషికం అనుకోండి, ఇళయరాజా గారు 4 లక్షలు పారితోషికం. ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ, తెలుగు, తమిళ్, కన్నడ ఎవరైనా కావచ్చు, దక్షిణ భారతదేశానికి సంబంధించి కేరళ ఎవరైనా కావచ్చు. కేరళ బాగా తక్కువ సంగీత దర్శకుల, అక్కడ చాలా గొప్ప సంగీత దర్శకులు అక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి ఒకరోజు మనం మాట్లాడదాం. అక్కడ ఏ నెంబర్ 1 సంగీత దర్శకుడికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇంత అంటే దానికి డబల్ ఎప్పటికప్పుడు ఇళయరాజా గారిది డబల్ రెమ్యూనరేషన్ ఉంటూ ఉండేది అనమాట. అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్. తెలుగులో ఆడియో మార్కెట్ ఎలా ఉండేదంటే అప్పుడు ఇప్పుడు కూడా తెలుగులో మీకు హీరోని బట్టి తెలుగులో ఆడియో మార్కెట్ అయ్యేది. ఆడియో క్యాసెట్ల అమ్మకాలు అనేవి హీరో సెంట్రిక్గా జరిగేవి తెలుగులో. తమిళానికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, తమిళ సినిమా పరిశ్రమకు వెళ్ళేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఆడియో సేల్స్ ఉండేవన్నమాట. ఆడియో క్యాసెట్ సేల్స్ మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఉండేది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్గా ఆడియో సేల్స్ పెరగడం అనేది దక్షిణ భారతదేశంలో తీసుకొచ్చింది ఇళయరాజా గారు. ఆయనకు తెలుసు, హీ నోస్ తన సంగీతం ఎంత దూరం వెళుతుంది, తన పాటలు ఎంత దూరం వెళ్తాయి, కాలానికి తన పాటలు సాంకేతికంగా మరింత ఉన్నతంగా అవి ఎట్లా కొత్త సొబగులు అద్దుకొని అవి జీవిస్తాయన్న విషయం ఇళయరాజా గారికి తెలుసు. కాబట్టి ఇళయరాజా గారు ఈ పద్ధతి పెట్టుకున్నారు. ఈ పద్ధతికి లోబడినటువంటి వాళ్ళు, ఈ పద్ధతి నచ్చినటువంటి వాళ్ళతోనే ఆయన కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. ఎప్పుడైతే 2 కాన్సర్ట్స్ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కొనసాగారో, అక్కడ ఇళయరాజా గారు మనస్తాపం చెంది బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ నోటీస్ పంపించడం. ఇక్కడ ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి అగాధం ఏదైతే ఉందో, ఖచ్చితంగా అగాధం వచ్చి ఉండకూడదని అనిపిస్తుంది మనకి. ఒక దశలో, ఒక సమయంలో మీకు భారతీరాజా గారు, ఇళయరాజా గారు మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ కలుసుకున్నటువంటి నేపథ్యంలో అప్పటికి భారతీరాజా గారికి, ఇళయరాజా గారికి కూడా పొరపచ్చాలు వచ్చాయి. భారతీరాజా గారు ఏఆర్ రెహమాన్ గారితో కలిసి ప్రయాణం చేశారు, కరుత్తమ్మ లాంటి సినిమాలు చేశారు, అయిపోయింది. ఇద్దరు మళ్ళీ ఎక్కడో ఏ శుభకార్యంలోనూ, ఏ వేడుకలను కలుసుకున్న తర్వాత ఇద్దరు మామూలుగా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటాం ఇప్పుడు అన్నాడంటే ఇళయరాజా గారు. భారతీరాజా గారు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే చెప్పరా, ఏం మాట్లాడుకుందాం, చెప్పు, ఏం చెప్పదలుచుకున్నామనంటే, మనం ఒక స్థాయికి వచ్చేసాం, ఒక వయసుకు వచ్చేసాం, ఒక దశకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు అని చెప్పాడు ఆయన. నువ్వు నేను జీవిత చరమాంకంలో ఉన్నావు, మొదటి మెట్టు దగ్గర లేము. మొదటి మెట్టు దగ్గర ఉన్నప్పుడు ఏంటి, నీకు దాహం వేస్తోందా, ఆకలి వేస్తోందా, లేకపోతే నువ్వు కథ చెప్తావా, లేకపోతే నేను స్వరం వినిపించినా, నువ్వు సందర్భం చెప్తే నేను దాన్ని స్వరం కట్టి వినిపించినా అనేటటువంటి మాటలు మన మధ్య ఉంటాయి. ఇప్పుడు ఇద్దరం ఒక స్థాయికి వచ్చేసి జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటాయి, మాటలు లేవు, మాటలు కరువు అన్నాడు ఇళయరాజా గారు. దట్ ఈజ్ ఇళయరాజా.